అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షనర్లకు సంబంధించి మరో పెద్ద వార్త బయటకు వస్తోంది. అనేక వార్తా మీడియా సంస్థలు ఈ కథనాన్ని కవర్ చేశాయి మరియు మీరు సంబంధిత వార్తల క్లిప్లను చూడవచ్చు. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇటీవల ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రావత్ మరియు వీరేందర్ సింగ్ రాజవత్ మళ్లీ కార్మిక మంత్రిని కలిశారు. కార్మిక మంత్రి వారికి గట్టి హామీ ఇచ్చారు. అనేక వార్తా మీడియా సంస్థలు ఈ కథనాన్ని కవర్ చేశాయి. ఈపీఎస్ 95 పెన్షన్కు సంబంధించి కార్మిక మంత్రి త్వరిత చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 78 లక్షల ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్ల పట్ల కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ సానుకూల వైఖరిని ప్రదర్శించారు. ఈ డిమాండ్లలో కనీస పెన్షన్ పెంచడం, పెన్షనర్లు మరియు వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించడం మరియు అధిక పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించిన దరఖాస్తులలో లోపాలను సరిదిద్దడం ఉన్నాయి. కమాండర్ అశోక్ రావత్ ఇటీవల కార్మిక మంత్రి మరియు ఆర్థిక మంత్రి ఇద్దరితో జరిగిన చర్చలలో కనీస పెన్షన్ పెంచే హామీలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే 2025 నుంచి 26 వరకు కేంద్ర బడ్జెట్లో అలాంటి ప్రకటన లేకపోవడంతో పెన్షనర్లు నిరాశ చెందారు. దీనికి ప్రతిస్పందనగా ఫిబ్రవరి 20న ఎన్ఎస్ఈ ప్రతినిధి బృందం మరియు కార్మిక మంత్రి మధ్య ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. అశోక్ రావత్, జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేందర్ సింగ్ రజావత్ మరియు జాతీయ కార్యదర్శి రమేష్ భోగనా ఈ సమావేశానికి హాజరయ్యారు. పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మరియు త్వరలో ముఖ్యమైన చర్యలు తీసుకుంటుందని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్ల జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మరియు పెన్షనర్లకు మెరుగైన వైద్య సౌకర్యాలను అందించడంలో మరియు అధిక పెన్షన్ పథకాన్ని సమగ్రంగా సమీక్షించడంలో వేగంగా పనిచేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. అయితే పెన్షనర్లు న్యాయమైన హామీలతో సంతృప్తి చెందరని ఎన్ఎస్ఈ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. వారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అధిక పెన్షన్లపై నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈపీఎస్ 95 పెన్షనర్లు ఇప్పుడు ప్రభుత్వం యొక్క రాబోయే చర్యలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ వార్త ప్రింట్ మీడియాతో సహా వివిధ మీడియా సంస్థలలో విస్తృతంగా ప్రచురించబడింది. ఈపీఎస్ 95 పెన్షనర్ల ఎన్ఎస్ఈ యొక్క కమాండర్ అశోక్ రావత్ మళ్లీ కార్మిక మంత్రిని కలిశారని హైలైట్ చేసింది. ఈపీఎస్ 95 పెన్షనర్లకు సంబంధించిన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కార్మిక మంత్రి హామీ ఇచ్చారు. గత కార్మిక మంత్రులు మరియు ఆర్థిక మంత్రి ఇచ్చిన ఇలాంటి హామీల నేపథ్యంలో కార్మిక మంత్రి స్వయంగా ఈ హామీ ఇచ్చారు. పెన్షనర్లు నెలకు కనీసం 7,500 పెన్షన్ మరియు ఉచిత వైద్య సదుపాయాలను కోరుతున్నారు. వివిధ మంత్రుల నుండి అనేక హామీలు ఉన్నప్పటికీ ఈ డిమాండ్లు నెరవేరలేదు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. దయచేసి ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాల గురించి అప్డేట్గా ఉండటానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.